యూత్లో మంచి ఫాలోయింగ్, యూట్యూబ్లో కోట్ల ఫాలోవర్లు, ఏం చేసినా ఏం మాట్లాడినా జనం చూస్తారులే అనే కాన్ఫిడెన్స్. కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. నోరుంది కదా అని జారితే ఎంత పాపులారిటీ ఉన్నా అధపాతాళాల్లోనికి పడిపోవాల్సిందే. యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా విషయంలోనూ ఇదే జరిగింది. రణ్వీర్ అలహాబాదియా మొన్నటి వరకు ఈ పేరు కేవలం ఆయన ఫాలోవర్స్ కు మాత్రమే తెలుసు. కానీ నేడు నేషనల్ వైడ్ గా వినిపిస్తోంది. రీజన్ ఏదో మంచి చేశాడని కాదు, దైవంగా భావించే తల్లిదండ్రులు లైంగిక జీవితం గురించి బహిరంగంగా మాట్లాడటం. పాపులారిటీ ఉంది కదా, ఏం మాట్లాడినా అందరూ నవ్వుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నాడు. కానీ బొమ్మ రివర్స్ అయింది. సమాజంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వన్ నైట్ లో ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఇండియాస్ గో టాలెంట్ షోలో యూట్యూబర్ రణ్వీర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో అతనిపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అతడిపై కేసు నమోదు చేయాలంటూ నేరుగా మహారాష్ట్ర సీఎం ఆదేశించే వరకు వ్యవహారం వెళ్లింది. సొంత రాష్ట్రం మహారాష్ట్రలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ రణ్వీర్ పై కేసుల నమోదు, తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇతగాడి వ్యాఖ్యలపై పలువురు పార్లమెంటు సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల వరుసగా కేసులు నమోదవుతూ ఉండటంతో అన్ని ఎఫ్ఐఆర్లను క్లబ్ చేయాలని రణ్వీర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రణ్వీర్ కు చివాట్లు పెట్టింది. పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడతారా, ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా అంటూ నిలదీసింది. ఇదంతా అసభ్యత కాకపోతే ఇంకేంటి, మీ మెదడులోని చెత్తనంతా ప్రోగ్రాం ద్వారా బయటపెట్టారని ఫైర్ అయ్యారు. మదిలో ఉన్న మురికిని యూట్యూబ్ షోలో మీరు వాడిన భాషను ఎవరైనా ఇష్టపడతారా అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అశ్లీలత, అసభ్యతకు పారామీటర్లు ఏమిటని రణ్వీర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. సమాజంలో కొన్ని పరిమితులు, విలువలు ఉంటాయని వాటిని గౌరవించాలని తెలిపింది. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడటానికి సమాజ నిబంధనలు ఒప్పుకోవని చెప్పింది. అలాగే మీరు చేసిన ప్రకటనలు సమర్థిస్తున్నారా అంటూ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. రణ్వీర్ ను తీవ్రంగా మందలించిన కోర్టు ఆ తర్వాత ఊరట కల్పించింది. ఇక ఈ వ్యవహారంలో మరో పోలీస్ కేసు నమోదు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించింది. అలాగే పాస్పోర్ట్ ను పోలీసులకు అప్పగించాలని, మళ్లీ ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి షోలు కూడా చేయకూడదని తేల్చి చెప్పింది. మరోవైపు యూట్యూబ్ లో వచ్చే అశ్లీల కంటెంట్ గురించి ఏవైనా చెయ్యాలనుకుంటున్నారా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ మీరు ఏవైనా చెయ్యాలనుకుంటే సంతోషిస్తామని, లేకపోతే వ్యాక్యూమ్ ని వదిలిపెట్టమని తేల్చి చెప్పారు. యూట్యూబ్ ఛానళ్లు, యూట్యూబర్లు దుర్వినియోగం చేస్తున్న ఈ గ్యాప్ ను వదిలిపెట్టబోమని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మొత్తంగా పాపులారిటీ పేరుతో వెర్రివేషాలు వేసే యూట్యూబర్లకు రణ్వీర్ కేసు ఓ హెచ్చరిక అయింది.